క్లారిటీగా చెప్పవే, నేను ఇంకా ఫామ్ లో ఉన్నాను అనుకుంటారు. ఇక్కడ తల్లపడినా ఇంకా నువ్వు చల్లపడలేదులే. నువ్వు ఎంత పొగిడినా ఇక్కడ పొడిచేదేం లేదులే. ఏంటే పెనిమిటి, చలికాలంలో వణుకుతున్న చంటి పిల్లోడ్లా వణుకుతున్నావు. నువ్వు మాత్రం వనక్క వానా వానా వెళ్ళు వయసు తెప్పేస్తున్నావా? నువ్వు వణుకుతానే ఉన్నావు. ఆ పేపర్ తీసుకుని రా పో. తీసుకొస్తా. దీని మరి సూర్యుడు అన్నట్టు చేస్తుంది ఇది. నువ్వు ఓవర్ గా మాట్లాడుతున్నావు. నీళ్ళలో ఉంటది మొసలి, నువ్వు ఇప్పుడు ముసలి. అబ్బో, ఎండలో కరుగుతుంది ఐస్, నీకు అయిపోయింది వయసు. ఊరి చివరి ఉంటది డాబా, పగులుద్ది నీ గోబా. టాబ్లెట్లు ఇటీ. ఏం చూస్తున్నావు? కళ్ళు కనపడడానికి ఇందులో ఒక టాబ్లెట్ వేసుకోమన్నారు. వేసుకో మరి. అందులో ఏ టాబ్లెట్ అనేది కనిపించట్లా. ఈ రోజు ఏంటి మర్చిపోయావా? మనకి పెళ్లి రోజు కదా, మర్చిపోయావు. నాకు ఏదైనా గిఫ్ట్ కొనివ్వు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి మీకు? బంగారం పెరిగితే డబ్బులు, చిట్టీకి డబ్బులు, కిట్టి పార్టీకి డబ్బులు, ఎన్ని డబ్బులు పెట్టాలి మీకు? డబ్బులు పెట్టి పెట్టి మాకు మబ్బులు ఎగురుతున్నాయి. ఏమైందిరా నీకు? ఇలా కుక్కలా మురుగుతున్నారా? నాకు నువ్వు గిఫ్ట్ ఇచ్చినప్పుడే నీకు డబ్బులు ఖర్చు అవుతుంది అని గుర్తుకొస్తుందా? నువ్వు తాగేటప్పుడు ఆ ఖర్చు అవుతుంది అని నీకు గుర్తుకు రాలేదా? నాకు డబ్బులు ఖర్చు పెట్టు, నాకు ఒక గిఫ్ట్ కావాలి. ఇన్ని రోజులు నీతో గడుపుతున్నాను కదా, నాకు డబ్బులు ఖర్చు పెట్టి ఒక గిఫ్ట్ కొని ఇవ్వు. నీకు డబ్బులు కావాలా, విడాకులు కావాలా? ఏదేమైనానే ఒక మాట చెప్తా, ఏమనుకోకు. చెప్పు. ఇంట్లో ఆడాళ్ళ వల్లే కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఏంటి? ఆడవాళ్ళ వల్లే ఖర్చు అవుతున్నాయి. మగవాళ్ళ వల్ల అవ్వట్లేదా? నువ్వు తాగలేదా? మేము నెల రోజులు తాగింది, మీరు ఒక్క రోజు బ్యూటీ పార్లర్కి వెళ్తే అయిపోతుంది. మరి మేము అందంగా కనపడాలి కదా, అందుకే బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాము. మేము తాగుతుంది కూడా అందుకే, మీరు అందంగా కనపడాలనే. అయినా సరే నువ్వు నాకు ఖర్చు పెట్టాలి, నాకు గిఫ్ట్ కావాలి. ఏమే చెప్పు. ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని నేను అంటున్నా, లేదు మగాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని నువ్వు అంటున్నావు. ఇది ఖచ్చితంగా డిసైడ్ చేయాల్సిన మ్యాటరే. ఆడవాళ్ళు ఖర్చు పెట్టలేదు, మగవాళ్ళే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మేము దాచుకుంటున్నాము. మనమే కాదు కదా, ఇంకా ఆడాళ్ళు మగాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళనే అడిగి తేల్చుకుందాం. అరే మగాళ్ళు రండిరా. అడే ఆడవాళ్ళు రండిరా. ఇదిగో అప్పారావు గారు, భార్యాభర్తల మధ్య గొడవ వస్తే మీరు ఎవరి పక్కన నిలబడతారు? ఎవరి వైపు నిలబడలేను బాబు. అదేంటి? మోకాలు నొప్పులు. హాయ్ జెస్సీ. హాయ్ జెస్సీ, ఈ రోజు 7 o'clock మా ఇంటికి వచ్చే. అమ్మో నేను రాను. ఎందుకు? ఇవాళ మా హాస్టల్లో ఇంత చికెన్ పెడుతున్నాడు తెలుసా? వాడు చికెన్ తింటమే జీవితాంతం. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆది ఏంట్రా సడన్ గా ఇటు వచ్చి అతని పక్క వెళ్ళా? చూడండి, ఈ రోజు నీకు సభ్య సమాజానికి అందరికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. నేను శేఖర్ భాషని లవ్ చేస్తున్నాను. కానీ సమస్య ఏంటంటే శేఖర్ భాష మొహంలో లవ్ కనబడట్లేదు. అతను లవ్ ఉండదు, ఓన్లీ లైవ్లే. మగి అయినా నువ్వు లవ్ చేస్తున్నావు, తర్వాత పెళ్లి చేసుకుంటే మిడ్ నైట్ లో లేపి లేపి ఆ క్రింజ్ పంచులు చెప్తాడు. ఏమ్రా తేజు, ఎలా ఉన్నావు? నేను బాగున్నా. ఏంటి ముసల్ది అయింది? ముసలిదే అయింది అనకూడదే, ముసలోడు అయ్యావేంటి అనాలి. నరేష్, ఎవరితను? ఇతను తెలియదా నీకు? ముసలోడే గాని మహానుభావుడు అంటారు కదా, ఆ ముసలోడు నీడే. తమ్ముళ్ళు, ఇక్కడ ఈ రోజు ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళే ఎక్కువ ఖర్చు పెడతారని నేను అంటున్నా, లేదు మగవాళ్ళని మా ఆవిడ అంటది. మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు? ఆడవాళ్ళే. ఆడవాళ్ళు వేటిలో పెడతారు చెప్పండి. ఆడవాళ్ళు ఎక్కువగా అబ్బాయిలకే ఖర్చు పెడతారని నేను అనుకుంటున్నాను. ఏడిస్తున్నాడు మనోడు. మగవాళ్ళు అయితే మందుకి, సిగరెట్లకి, కార్లకి ఇట్లా బలాదూర్ తిరిగి ఖర్చు పెడుతూ ఉంటారు. మీరు చీరలకి, నైటీలకి, ఫ్రాకులకి. ఈ మధ్య చీరలు ఎవరు కట్టుకోవట్లేదు, ఇంట్లో ఉన్న నైటీలే, దానికి కూడా ఖర్చు పెట్టడం లేదు. అమ్మా బంగారం, నువ్వు కబుర్లు ఆడొద్దు. మీరు షాపింగ్కి వెళ్ళి ఒక వస్తువు అంటారండి, 100 వస్తువులు కొంటారు. ఆ 100 వస్తువుల్లో 99 మీకు అవసరమైనవే. మీరు షాపుకి వెళ్ళి ఏం చేస్తారు? ఏదో ఒకటి కొందామని వెళ్ళి ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్లు ఎక్కువ దిగుతారా? ఎంతసేపు నేను లోపల కూర్చున్నాను. నేను నీ కేళ్ళ నొప్పులు కదా. ఇదిగో, ఎవరు ఎక్కువ ఖర్చులు పెడతారో చెప్పాలి. ఎవరికి ఎక్కువ వ్యాధులు ఉన్నాయని మేము అడగల. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి.
నేను ఒక పంచాయతీ తీరుస్తున్నా, ఆడవాళ్ళు నైటీలకు పెడతారు, మగవాళ్ళు 90లకు పెడతారు. అంకిత నువ్వు చెప్పు ఇప్పుడు. ఆడవాళ్ళు ఎందుకు ఖర్చు పెడతారు? బంగారం కోసం ఖర్చు పెడతారు. అది మీకు ప్రాపర్టీయే కదా, దాని రేట్ ఎలా పెరుగుతుంది? మీరు సంపాదించినంత ఇంకే ఇన్వెస్ట్ చేస్తున్నా. నువ్వు ఈ రాసి పంపించు, నాకు అర్థం కాదు అది. మగాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారా? నువ్వు చెప్పు. ఆడాలే కదా, వాళ్ళే ఎక్కువ ఖర్చు దేనికి ఖర్చు పెడతారు? మేకప్లు గానీ, డ్రెస్సులు గానీ, చెవులీలని, ముక్కు పొడుగులని, అబ్బో చెప్పవసరం ఒకటిగా చాలా ఖర్చు పెడతారు. తేజు నువ్వు చెప్పరా. యువర్ మనీ ఇస్ మై మనీ అండ్ మై మనీ ఇస్ మై మనీ. వీడి డబ్బులైనా ఆమె అంట, ఆమె డబ్బులైనా ఆమె అంట. అంటే మాకు ఇంగ్లీషులు రావు. ఆవిడ చెప్పింది అర్థం కాక మేము అందరం బిత్తర చూపు చూస్తుంటే నువ్వు వచ్చి ఆవిడమని ఆవిడమని ఇడమని ఆవిడమని. ఇటుపక్క వీళ్ళు చెప్పిన పాయింట్లు సాలిడ్ గా ఉన్నాయి, ఇటుపక్క మీరు చెప్పిన పాయింట్లు సాలిడ్ గా ఉన్నాయి. డబల్ సాలిడ్ గా ఉన్నాయి. లేదు, డబ్బులు సాలిడ్ గా ఉన్నాయి, అవి మీరు అయిపోగొడుతున్నారు అంతే. కాబట్టి ఇది తేల్చాలంటే ఇంకొక ఇద్దరు లేడీస్ వస్తారు. హలో అండి, నమస్తే. ఎందుకు పిలిచారు మమ్మల్ని? ఈ రోజు మా పెళ్లి రోజు. అయితే ఏదో చిన్న డిస్కషన్ లో ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారని నేను అంటున్నాను, లేదు మగవాళ్ళే ఎక్కువ ఖర్చులు పెడతారని ఆయన అంటున్నాడు. నువ్వు అంటున్నావే. చూడండి అది గారు, ఆ. డబ్బు అనేది ఒక జబ్బు. అది మామూలుగా చెప్పు, ఎందుకు నువ్వు జబ్బు వచ్చినట్టు చెప్తాను? ఒక పెద్ద ఆయన ఏం చెప్పారో తెలుసా? ధనం మూలం ఇదం జగత్ అన్నారు. దీని అర్థం ఏంటో తెలుసా మీకు? ఇలాంటివి ఏం చెప్పకుండా ఒక మూలలో కూర్చోమని దాని అర్థం. అలా కాదండి, ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చి పడింది అది చెప్పండి మాకు ముందు. ఒక గిఫ్ట్ అడిగితే నేను ఎక్కువ ఖర్చు పెడుతున్నానని నా మీదకి వచ్చి అరుస్తున్నాడు. ఒక మొరాలు పువ్వు కూడా నాకు ఇవ్వలేదు తెలుసా? మొగలి పువ్వా? ఒక మోర పువ్వు కూడా ఇవ్వలేదు అని. ఇస్తా, వెయిట్ చేయి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఎవరు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు, దాని మీద ఇప్పుడు ఒక సమస్య వచ్చిందనమాట. అయితే డీటెయిల్డ్ గా ఈ విషయం మీద ఈ రోజు చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తాము. ఓకేనా? Okay. సో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి డిబేట్. ఆ డిబేట్ స్టార్ట్ అవ్వాలి. సో మీరు ఇక్కడ ఉండి చూసుకోండి. ఇంతే ఖర్చు ఎవరు ఎక్కువ చేస్తున్నారు, జెంట్సా లేడీసా? డీటెయిల్ లో తెలుసుకుందాము. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ రోజు ఒక మంచి మెసేజ్ తో కూడా వచ్చాం కాబట్టి రష్మి మీరు ఇక్కడ ఉండి చూసుకోండి. డన్ మ్యామ్.